అది డిసెంబర్ నెల. క్రిస్మస్ పండుగ దగ్గర పడింది. ఒక కాలనీలో కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు కలిసి క్రిస్మస్ని సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరుసటి రోజు ఉదయం ఒక అమ్మాయి క్రిస్మస్ ట్రీ తీసుకొచ్చింది. ఇంకొక అబ్బాయి ఏమో స్టార్స్ని తీసుకొచ్చాడు. ఇంకొంతమంది పిల్లలు కలర్ఫుల్ లైట్స్ని, చిన్ని చిన్ని గంటల్ని, మరికొందరేమో బాల్స్, శాంటా బెల్స్ని, క్రిస్మస్ క్యాప్స్ని తీసుకొచ్చారు. వారందరూ కలిసి క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేయడం మొదలుపెట్టారు. క్రిస్మస్ చెట్టుని మధ్యలో పెట్టి ఆ చెట్టుకి లైట్స్ పెట్టారు, స్టార్స్ని వేలాడదీశారు, గంటలు కూడా వేలాడదీసి రిబ్బన్లు కూడా కట్టారు. ట్రీని చాలా అందంగా తయారు చేశారు. ఆ ట్రీ చాలా అందంగా మెరిసింది. తరువాత వారందరూ కలిసి పాటలు పాడారు, డ్యాన్స్ చేశారు, చివరిలో కేక్ కూడా కట్ చేశారు. ఒకరినొకరు హగ్ చేసుకొని క్రిస్మస్ విషెస్ని చెప్పుకున్నారు. క్రిస్మస్ అంటే అందరూ కలిసి సంతోషంగా జరుపుకోవడం, పంచుకోవడం, ఆనందించడం. అలా ఆ పిల్లలకి ఆ క్రిస్మస్ మరుపురాని రోజుగా మారింది.